ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 ఆదివారం, అది మహాలయ అమావాస్య రోజు జరుపుకునేటువంటి ఎంగిలిపూల బతుకమ్మ విశేషాల గురించి, అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో, నైవేద్యాలు ఏం సమర్పించాలో అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ. దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే అంటే దేవి నవరాత్రులకు ముందు రోజు, ఒకరోజు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అమావాస్య రోజు నుంచి 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. ఈ 9 రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అడిగిన బతుకమ్మ ఒకరోజు మినహా మిగతా 8 రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరొక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. అసలు ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఏమిటో, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో బతుకమ్మ చేసుకునేందుకు ముందు రోజు నుంచే ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ కనిపించిన అందమైన రంగురంగుల పూలన్నీ కోసి తెచ్చి పెట్టుకునేవారు. మొదటి రోజు చేసుకునే ఎంగిలిపూల బతుకమ్మ పేర్చుకునేందుకు సిబ్బిలు, తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి, సీత జడలు పూలు ఎక్కువగా వినియోగిస్తారు. ముందుగా తంగేడు పూలను పెట్టుకొని ఆ తర్వాత రంగులను బట్టి పూలను అమర్చుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మ కోసం ముందు రోజుగానే పూలు తెచ్చి నీళ్ళలో వేసుకొని ఉంచుతారు. అలా పూలు నిద్ర చేస్తాయి. అందుకే ఎంగిలి పూలు అంటారు. అది మాత్రమే కాదు, పూలకు ఉన్న ఆకులు, కాడలు తెంచడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేసేవారు. అంటే ఎంగిల్ చేసినట్టు అర్థం వస్తుంది. పితృపక్ష అమావాస్య రోజు బతుకమ్మ తొలి రోజు వేడుక జరుపుకుంటారు. ఈరోజు చాలామంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మ తయారు చేస్తారు. భోజనం చేయడాన్ని ఎంగిలి పడటం అంటారు. అందుకే ఈ ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని కూడా అంటారు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు గౌరీదేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు. నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు వచ్చే మహాలయ అమావాస్యని పితృపక్ష అమావాస్య అని, పిత్రమాస అని, అలాగే పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు. పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టొచ్చు. పితృదేవతలకు అత్యంత పవిత్రమైన రోజు ఇది. తిథి, డేటు తెలియకపోతే పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు వారికి శ్రాద్ధం పెట్టొచ్చు. ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు విడిచి వంట చేసి బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టాలి. స్వయం పాకమైనా ఇవ్వచ్చు. ఏడాదికి ఒకరోజు ఖచ్చితంగా శ్రాద్ధం పెట్టి తీరాలి. చనిపోయిన పెద్దలు మీకు నచ్చకపోయినా కానీ ఈ కార్యం నిర్వహించాలి. ఇలా పితృదేవతలను సంతృప్తిపరచడం వల్ల పితృదోష నివారణ కలిగి వంశాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.